నేను కూడా రోజు రోజు నాలాగా అట్లా అన్ని తిరిగేటోళ్ళు చెప్పేటోళ్ళు ఖాళీగా అసలు మంచి చెప్పేటోళ్ళు. అసలు నేను ఖాళీగానే ఉండను యాక్చువల్గా అయితే. నేను చిన్నప్పటి నుంచి గుళ్ళల్లోనే, అక్కడ ఇంట్లో అస్సలు ఉండేదాన్ని. అందరూ నాకు చాదస్తం ఎక్కువ అంటారు అక్క. నన్ను కూడా అదే అంటారు, నీ చాదస్తం తగలయ్యా అంటారు. నన్ను కూడా అదే. నేను స్నానం చేయకుండా పూజలు చేయకుండా అది తిట్టున్నాను. నేను ఇయ్యన్నా, నేను వారం వస్తాను కదా, రాత్రి డబ్బులు ఈయన టీవీలో పంపించారు. ఇప్పుడు అందరూ టికెట్లు ఇచ్చే పంపించారు. అసలు గుడి అక్కడ ఉంది. ఏది ఇది కదా, ఇది కూడా ఇది మళ్ళీ రీమోడలింగ్ చేస్తున్నారు. ఓకే, చూపిస్తారు. కానీ అమ్మవారు మాత్రం భలే శక్తి అమ్మ, మామూలుగా కాదు. వెంబడే చూపిస్తారు ఏదైనా. చూపిస్తే నేను కూడా వెంబడే తిరుగుతా. నీకే చూసుకుంటావుగా, నేను చెప్పే పనిలే. నా ఊరు వదిలిపెట్టు అనమాట, బ్రహ్మాండం. నేను ఎప్పుడో దీపాలు వెలిగింది, అది ఎప్పుడు దీపాలు కంపల్సరీ. దీపం వెలిగకుండా ఇదే నేను వస్తాను. వేరే ఇల్లు ఎట్టుపోయాడు, పుట్టకాడు ఇల్లు. ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. గుడి అంటే కాదు అసలాగే ప్రసక్తే లేదు. ఇది రియల్ పుట్టనా అక్క? మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం ఈ గుడి. మేము చిన్నపిల్లల కాడ నుంచి వచ్చే గుడి. ఇలా అంతకుముందు ఇల్లు ఉండేది, పంతులు గారు వాళ్ళు ఉండేవాళ్ళు. పంతులు గారు ఉండేవాళ్ళు కింద సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడా కింద? మానం ఇగో ఇగో అక్క కప్ప. ఎక్కడికైనా దర్శనానికి వేస్తే గొల్లబామ కప్ప కనపడితే మంచిది అంటారు కదా. అదో పుట్టు దగ్గర, ఇక్కడక్క పుట్టు దగ్గర కప్పలు ఉండేవి. అదే దర్శనానికి అదే మంచిది అనమాట. సింటమ్స్ మహాలక్ష్మి మహాపరలక్ష్మి మహాపరలు అది ఒకరి పైన. ఇది మెయినా ఎంట్రన్స్? ఇది అమ్మవారినా? ఈ అమ్మవారిని దిగిపోయేటప్పటికి నెత్తులు కట్టుకొని చచ్చిపోయారు. ఆమె లెక్కనే ఉంటుంది. ఈమె ఆమెనేనా? ఇక్కడ నుంచి బాగా కనపడుతుంది. అంత పెద్దగా ఉంటుందా అక్క అమ్మవారు? మహాకాళి మహాసరస్వతి మహాలక్ష్మి జరిగేది. 2 కాలంలో నాకు అదే బాగుంది.